హలో నమస్తే వనకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏంటంటే కొత్తగా రియాక్షన్ వీడియో చేస్తాను. రియాక్షన్ వీడియో చేస్తాను. ఇది కూడా ఒక సంఘటన మీద. ఏంది అంటావా, ఈ మధ్య న్యూస్ లో కానీ యూట్యూబ్ లో కానీ వైరల్ అవుతున్న న్యూస్ ఏంది, బెంగళూరు రేవ్ పార్టీ. దీంట్లో మన తెలుగు యాక్టర్స్ అండ్ మన యాంకర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు అనే ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. అసలు ఆడ ఏం జరిగింది, అసలు ఏంది ముచ్చట అనేది ఈ రోజు మనం అయితే చర్చించుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నాగరాజు గారు వేసుకోండి. అవును, అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే రేవ్ పార్టీ అంటే ఏంటిది? రేవ్ పార్టీ అంటే ఏంటిదంటే ఒక పార్టీలో లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ డిస్కో లైట్స్, ఫాగ్ మెషిన్స్ ఇవన్నీ పెట్టుకొని సెలబ్రేట్ చేస్తే ఓకే పార్టీ. అది నార్మల్గా అందరూ చేసుకుంటారు కదా. దాంట్లో తేడా ఏముంది అంటే ఈ పార్టీస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ డ్రగ్స్ టేకింగ్, గంజాయి, సో ఇలాంటి యాక్టివిటీ జరగడంతో ఇవి ఇల్లీగల్ పార్టీస్ అయితే. మరి యాక్చువల్లీ ఏం జరిగింది ఇక్కడ ఈ బెంగళూరులో? ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అయితే ఇక్కడ వాసు అనే ఒక అబ్బాయి, విజయవాడను చెందిన వాసు అనే అబ్బాయి ఏం చేసిండు, బర్త్డే సెలబ్రేషన్ కదా అని తను ఏం చేసిండు, బెంగళూరులో ఒక ఫామ్ హౌస్ బుక్ చేసి రేవ్ పార్టీ అరేంజ్ చేసిండు. అరేంజ్ చేసిన తర్వాత అంతా మంచిగానే ఉన్నది, వచ్చిళ్ళు చాలామంది వచ్చిళ్ళు. కానీ ఈడ ప్రాబ్లం ఏమైందంటే ఎవడో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు, ఏంది లౌడ్ మ్యూజిక్ అట్లా ఉందని. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి చెక్ చేసే వరకు ఇక్కడ చాలామంది డ్రగ్స్ తీసుకోగా దొరికిళ్ళు. సో దీంట్లో మన యాక్టర్ శ్రీకాంత్ కానీ, లేకపోతే యాక్ట్రెస్ హేమ అండ్ యాంకర్ శ్యామల, సో వీళ్ళందరూ ఉన్నారు అని మనకి ఇక్కడ న్యూస్ తెలుస్తుంది. అంటే న్యూస్లో చాలామంది లైక్ వైరల్గా అందరూ వీళ్ళు దొరికిళ్ళు అట్లా అని అంటున్నారు. కానీ యాక్చువల్లీ వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ నోటితోటే ఇందాం మనం. మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం, ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే, ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. చూసిల్లు కదా. అయితే ఇది వీళ్ళు మీద సొంతంగా మేము తప్పు చేయలేదు అని వీళ్ళు ఇచ్చుకున్న స్టేట్మెంట్ ఇది. బట్ ఇప్పుడైతే హేమ గారు అయితే బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీరు ఏమనుకుంటున్నారో ఫస్ట్ కామెంట్ చేసేయండి. మరి వీళ్ళు కావాలనే వీళ్ళని సేఫ్ చేసుకోవడానికి ఇట్లా వీడియోలు తీసి పెడుతున్నారా, లేకపోతే నిజంగానే వెళ్ళిలా? శ్రీకాంత్ గారు అయితే వాళ్ళు ఎవరో నా లెక్కనే ఉన్నారన్నమాట అనుకుంటున్నారు, కామెంట్ చేసేయండి. అండ్ ఇంకోటి, అంతగానో మత్తు కావాలనుకుంటే బీర్లు ఉన్నాయి, హార్డ్ ఉంది, సిగరెట్లు ఉన్నాయి, ఇది ఆగండి, ఓకే నార్మల్. ఎందుకంటే అవి మరీ అంత ఎఫెక్టివ్. కానీ ఈ డ్రగ్స్ ఇవన్నీ ఎందుకు? వై అంటే మందు సిగరెట్ నేను ప్రమోట్ చేస్తలేను, అవి కూడా బ్యాడ్ ఫర్ హెల్తే. కానీ ఈ చిన్న లెవెల్కి ఇవి సరిపోతాయి కదా. మీకు అంతగానో మత్తు కావాలనుకుంటే మరి డ్రగ్స్ దగ్గరికి ఎందుకు? అంతేందుకు చిన్నపిల్లలైనా స్టూడెంట్స్ అయినా కూడా ఎందుకు ఇంత డ్రగ్స్ తీసుకుంటున్నారు? అంతగానో మత్తుతోటి పని ఏముంది మీకు? సో నాకైతే ఇది మీకు అన్నిగానం పైసలు ఉంటే ఓ బార్కి వెళ్ళో, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళో, లేకపోతే వైన్స్ అక్కడ మీరు పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి.
వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డ్రగ్స్. ఈ సొసైటీలో, ఇప్పుడున్న సొసైటీలో చాలామంది డ్రగ్స్కి బాగా అలవాటు అయిపోతున్నారు. సో నేనైతే ఒకటే చెప్తా, సే నో ఫర్ డ్రగ్స్ ఓన్లీ. ఏంటంటే చిన్నపిల్లలు కూడా చాలామంది అలవాటు అవుతున్నారు. సో గవర్నమెంట్ వాళ్ళు కొంచెం దీన్ని ఇంకొంచెం తీవ్రంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నా సొంత ఒపీనియన్ ఇది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ అయితే చేసేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. సో నేను చాలా డిఫరెంట్ కంటెంట్స్ ట్రై చేస్తున్నా. కామెడీ చేస్తున్నా, బ్లాగ్స్ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. సో నేను చాలా కష్టపడుతున్నా ఒక సోలో యూట్యూబర్గా. అది నాకు తెలుసు నేను ఎంత కష్టపడుతున్నా అనేది. సో మీ కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఫాలో చేసి నాకు సపోర్ట్ని, మీ ఎంకరేజ్మెంట్ని ఇస్తే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. సపోర్ట్. లవ్ యూ ఆల్. టాటా.